నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో బుధవారం అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తాలు, రహదారుల వద్ద విద్యార్థులు, పోలీస్ సిబ్బంది కలిసి మానవ హారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ అవసరంపై లేఖలు రాయిస్తూ ప్రత్యేక ప్రచారం చేపట్టారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆటోల్లో ఓవర్లోడింగ్, పాఠశాల వాహనాల్లో అనుమతికి మించి విద్యార్థుల రవాణా, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలపై చలాన్లు విధించారు. పాఠశాలల సమీపంలో అతి వేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, తల్లిదండ్రులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ఐలు రమేష్, అనుష, రెయిన్బో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ పిఎస్ అమరేందర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటాదిత్య తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో అలైవ్ కార్యక్రమం రవాణా శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాఫిక్ సిబ్బందితో ఈరోజు గాంధీ చౌక్లో పిల్లలతో మానవహారం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలోకి అవగాహన, రోడ్డు భద్రత నియమాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి, మోటార్ సైకిల్ వాళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, 4 వీలర్స్ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని, ఆటోలలో అత్యంత ప్యాసింజర్లను మరియు డ్రైవర్ పక్కన అటు ఇటు ప్యాసింజర్లను కూర్చోబెట్టకోకుండా ఇటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరిఖని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరిఖని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్స్ను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందరికీ ధన్యవాదాలు. పోలీస్ మరియు ఎంబీఐ ట్రాఫిక్ అందరి పట్ల అవగాహన చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అనేది నాకు చెప్పి రాదు. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఒకటి చాలామంది ఏమంటారంటే లోకల్ మేము ఇక్కడికే పోతున్నామంటారు, మనకు యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. దయచేసి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ఇంట్లో నుండి బయటికి రావాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత కీ ఆన్ చేయాలి. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వకూడదు. సెల్ ఫోన్స్ నడుపుతున్నారు చాలామంది. సో మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకటే ఉద్దేశం, దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సురక్షితంగా ఇంటి నుండి బయటికి ఎలా వస్తారో అక్కడ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఇటు పొలిటికల్ పోలీసు ప్రతి ఒక్క శాఖ వాళ్ళు చేస్తున్నారు. బట్ అది ఒకటి గమనించి మీరు ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించే బయటికి రావాలి. మేము ఇక్కడ హెల్మెట్ లేని బండ్లను ప్రతి ఒక్క దాన్ని ఆపుతున్నాము, ఫైన్ ఇంపోజ్ చేయడం లేదు. ఇంటికి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతనే కంపల్సరీ ఇస్తాము. ఈ రోజు నుండి గోదావరిఖని కావచ్చు, ఇంకా ఎక్కడి నుండి ఎవరైనా వచ్చినా కూడా కంపల్సరీ హెల్మెట్ లేని బండ్లు తీయవద్దని కోరుతున్నాము. మనకు డిస్టెన్స్తో కాదు, మీ రక్షణ మాకు ముఖ్యము. అలాగే మీ ఫ్యామిలీ గురించి మీరు రావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కీ ఆన్ చేసే ముందు హెల్మెట్ ధరించి కీ ఆన్ చేసుకుని ఇంట్లో సేఫ్గా రావాలి. అలాగే ఇంటికి సేఫ్గా పోవాలి. ఎక్కువ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అందరికీ ఉంటుంది కాన్సన్ట్రేషన్. బట్ వాళ్ళు ఒకసారి
విన్నారు అంటే ఆటోమేటిక్గా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీరందరూ కూడా అందరికి కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్ల గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము వెహికల్ నడపం కదా సార్ మాకు ఎందుకు అని అంటే కాదు, మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ ఆర్ మీ బ్రదర్స్ ఓకే, మీ ఇంకా ఎల్డర్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ ఖచ్చితంగా ఉంటుందా లేదా? 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేని వాళ్ళు అంటే ఏదో ఒకటి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీస్ చేయలేకుండా ఒకసారి చూడండి, చాలా తక్కువ, లెస్ పీపుల్ అంటే 2 వీలర్ కానీ ఏదన్నా లేకుండా ఉన్నారు. అంటే మ్యాక్సిమం మనం ఇక్కడ ఒక 250 మెంబర్స్ ఉన్నాము అంటే ఆల్మోస్ట్ 240 మెంబర్స్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ఒక 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ ఉంది. ఆ 4 వీలర్ 2 వీలర్ నడిపే వాళ్ళు ఎవరు? మన ఫాదరు, మన తాతయ్యో లేకపోతే ఇంకా మన బ్రదర్ ఎవరో ఒకరు నడుపుతా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, రెండవది ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా. మన పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే నెక్స్ట్ డే చేద్దాం, ఇవాళ చాలా వర్క్ ఉంది, రేపు చేద్దాం, రేపు కాదు మళ్ళీ నెక్స్ట్ డే చేద్దాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. చేస్తారా లేదా? మీ స్కూల్ ఫీజు కట్టమంటే ఏమంటారు? రేపు ఇద్దాం లేరా సార్కి చెప్పియాలి, ఒక్కరోజు ఎగ్జిబిషన్ ఇవ్వమని అంటారు. మళ్ళీ రేపు అడిగితే మళ్ళీ నెక్స్ట్, లేకపోతే ఒక పెన్ను ఏమన్నారు అనుకోండి, ఏమంటారు? పైసలు నేను ఒలిదని తీరన్నా అంటారు. అంతేనమ్మా? అలా ఈ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, చేయించుకోవాలంటే ఆ డబ్బులు లేవనో లేకపోతే వర్క్ బిజీనో చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తాం. మీరేం చేయాలి? ఖచ్చితంగా మీ నాన్నగారు ఎవరైనా వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి. ఖచ్చితంగా తీసుకొని పోమని చెప్పాలి. రెండవది, ఒకవేళ 2 వీలర్ మీద పోతున్నారు అంటే మీ ఫాదర్ కానీ మీ ఇంట్లో ఒక ఎల్డర్స్ ఎవరైనా ఒక 2 వీలర్ బైక్ కానీ తీసుకొని బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా బయటికి పోనీయద్దు. ఈ రోజు నుంచి చేస్తారా పని? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ ఎవరైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలని చెప్పాలి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.